ఇప్పుడైతే ఇదే ఇక్కడండి బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు, మన నిజ జీవితంలో హౌ డెల్యూషనల్ షుడ్ యూ బీ, ఎస్పెషలీ యు బోత్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మీ కనెక్షన్, బట్ బోత్ ఆఫ్ యూ మేడ్ ఇట్ వెరీ బిగ్. సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీకు మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే? డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల మనం 10 కోట్లు ఉన్నారు సార్ 2 స్టేట్లలో 12 అండి. సో ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకడు నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేనైతే నా బిలీఫ్ అది. వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రయింగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటు అమ్మాయి. వైష్ణవి సేమ్ ఆన్సరా? వైష్ణవి హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకో. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా నాకు అనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్, దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ మీకు? నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారవాన్లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయనను మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి తోటి నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తను డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్గా టిల్లు బయటకు వచ్చేవాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాలి, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడి. సో నాకు చాలా ఎండీరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో had a lot of fun and frolic in this movie. టూ డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయా అండి? ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ని సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగి ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని ఉంటాయి. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films because the acceptance has increased so much. ఎలాంటి సినిమాలు తీసినా, ఎలాంటి కథలు చెప్పినా కూడా వాళ్ళందరూ చూడడం రెడీగా ఉన్నారు. It's a great time to be in cinema. So fantastic feeling, sir. Let's just hope none of us take it for granted and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజు అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్లీ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది టు ఈచ్ దేర్ ఓన్. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈ విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ, మీరు చెప్పినట్టు దెర్ ఇస్ అ కమిషన్, అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో వీవ్ గివెన్ దెమ్ దట్ ప్లేస్. సో ఐ థింక్ దే విల్ టేక్ ద ఫైనల్ కాల్ అండ్ అ వాయిస్ కాల్ ఆన్ దిస్ అనుకుంటాను నేను. సిద్ధు గారు సార్, దీని కంటిన్యూషన్ సార్. అంటే
ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. అవునండి. ఇది కరెక్టేనా? అంత Correct అండి. దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి ఈ దీంట్లో? జాక్లోనా ఆ. డెఫినెట్గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మొన్న రిలీజ్ అయిన పాబ్లోలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి. మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ అరేంజ్లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్లో అది కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్సా సార్? అది దానికి అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది. సో అంటే చరణ్ నాకు బడ్జెట్ ఎక్కువ ఉండే కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి భాగ్యనగరం అండి. ఓకే. Thank you so much, media. Also, thank you everyone for coming. And just a couple of things I wanted to mention. I really thank Suresh Garu for composing the music and great lyrics by Sanare. And screen మీద మీరు చూశారు రాజు సుందరం మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనతో పాటు భాను మాస్టర్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు ఈ పాట. I just wanted to thank all of them. అయిపోయింది ఆల్రెడీ, లేచి వెళ్ళిపోయి మూడ్లు ఉన్నారు కానీ. Thank you, Sidhu garu. Thank you so much. Save the Thank you, date, thank you. April 10th. సో సినిమా థియేటర్లో కలుద్దాం. అండ్ దానికంటే ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి అండ్ సిద్ధు గారి ఫ్యాన్స్కి, చైతన్య గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.